దహించు అగ్నిజ్వాల ఏనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ ఏ రాబర్ట్ కెనడీ గారు, ప్రవక్త ఏ ఆరోగ్యం కెనడీ గారు. దహించు అగ్నిజ్వాల ఏనైటింగ్ మినిస్ట్రీస్. నీకు దెబ్బ తగిలితేనే మరి ఇంకేదో అయితేనే రోగం వస్తేనే కాదు, కానీ నీ శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా పోతే నువ్వు చనిపోతావు. అందుకే డాక్టర్లు అంటారు రక్తం తక్కువగా ఉన్నప్పుడు బ్లడ్ ఎక్కించాలి. హల్లెలూయా. ఆ యొక్క రక్తాన్ని సమస్తము కూడా మొత్తం కూడా కార్చాడు మన యేసయ్య. అంత గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. ఈ ఆదివారంను చూడలేక ఎంతో మంది నశించిపోయారు. ఈ ఆదివారం ఈ విధంగా ఉండకుండా దేవుడు మనల్ని ఇంకా ప్రేమించి దేవుని సన్నిధిలో ఇంకా మనం గడపడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపాతిశయమును బట్టి ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు బదులమై ఉన్నాము. హల్లెలూయా. మనం విశ్వాసముతో దేవుని ఏది అడిగినా ఆయన కార్యములు చేయగలడు. యాకోబు అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనంలో, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? హల్లెలూయా. నేను మరలా చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మన ఇక్కడికి వచ్చామంటే సంథింగ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మరి వాక్యంలోంచి మనం వింటున్నప్పుడు దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీ హృదయంలోకి నువ్వు అది మరి వినగలిగితే నీ జీవితం మారిపోతుంది. ఏదో వచ్చామంటే వచ్చాము, పోయామంటే పోయాము అన్నట్టు కాదు, కానీ వచ్చినటువంటి నీవు ఏమి నేర్చుకున్నావు, వచ్చినటువంటి నీవు ఏమి తెలుసుకున్నావు, దాని ద్వారా నీ యొక్క జీవితం మార్చబడుతుంది, దాని ద్వారా నీ జీవితం అభివృద్ధిలోకి వస్తుంది. హల్లెలూయా. నేను మరలా చదువుతాను. నా సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? హల్లెలూయా. నీకు ఎంతో విశ్వాసం ఉంది. నేటి క్రైస్తవులందరూ కూడా చాలామంది నాకు చాలా విశ్వాసం ఉంది, నా దేవుడు ఏదైనా చేయగలడు. మంచిదే, కానీ క్రియలు లేనప్పుడు నీకున్నటువంటి విశ్వాసము వ్యర్థము అంటున్నాడు. హల్లెలూయా. అయితే నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మాటలకే పరిమితమయ్యేటటువంటి విశ్వాసం ఉన్నది, క్రియారూపంలో చేసేటటువంటి పని లేదు. హల్లెలూయా. అట్టి విశ్వాసము వారికి ఉన్న ఎడల దేవాతి దేవుడు అంటున్నాడు, నీకు విశ్వాసం ఉన్నా కానీ క్రియలు లేకపోతే, నువ్వు దేవుని పనులు చేయకపోతే నిష్ప్రయోజనము, నువ్వు వ్యర్థుడవు. చాలామంది చెప్తుంటారు నాకంత విశ్వాసం, ప్రభువా ఈ కార్యం చేయి నాయనా అని పెదవులతో ప్రార్థన చేస్తుంటారు. కానీ ఇక్కడ దేవాతి దేవుడు ఏమంటున్నాడు, నీకు ఎంత విశ్వాసం ఉన్నా కానీ నీకు క్రియలు లేకపోతే, మాటలకే పరిమితమయ్యే విశ్వాసము గనక అటువంటి జీవితాన్ని ఒక క్రైస్తవుడిగా నువ్వు అనుసరిస్తున్నట్లయితే అది నిష్ప్రయోజనము అంటున్నాడు. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, గంటల తరబడి ప్రార్థన చేస్తుంటారు, మందిరానికి వస్తుంటారు, ఉపవాసం ఉంటారు, కార్యాలు జరగవు. ఎందుకు? దేవునికి ఇష్టకరమైనది నువ్వు చేయకుండా ఉండినప్పుడు, క్రియల రూపంలో నువ్వు చేయకుండా ఉండినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడండి, నిష్ప్రయోజనము, వ్యర్థము. నువ్వెంత చేసినా కానీ వ్యర్థము. పైకి నాకు విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పి ప్రతి ఆదివారం ప్రార్థనకు పోయినా కానీ నువ్వు క్రియారూపంలో నువ్వు దేవుడికి చేయవలసింది చేయకుంటే, దేవుని ఆజ్ఞలో పాటించకుంటే అది నిష్ప్రయోజనము, వ్యర్థము అంటున్నాడు. హల్లెలూయా. నెంబర్ 2, రెండవదిగా యాకోబు 2:17 చదవండి అమ్మా. 2:17 చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైనటువంటి విశ్వాసం, ఒక క్రైస్తవుడికి నిజమైనటువంటి విశ్వాసము ఎలా కనపడుతుందో తెలుసా? క్రియల రూపంలో మనం చేసినప్పుడు అది కనపడుతూ ఉంటుంది. అయితే మాటలకే పరిమితమయ్యేటటువంటి విశ్వాసము కాకుండా నిజమైనటువంటి విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో జీవించాలి. నిజమైనటువంటి విశ్వాసి అంటే క్రియారూపంలో నువ్వు దేవుడు నీకు ఏదైతే చెప్పిందో అది తప్పకుండా నువ్వు పాటించినప్పుడు నిజమైనటువంటి విశ్వాసిగా నువ్వు ఎంచబడతావు. తద్వారా దేవుని శక్తి నీ మీదకు వస్తుంది, దేవుని చేత నువ్వు కుటుంబము నువ్వు ప్రేమించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఒక నిజమైనటువంటి విశ్వాసము
ఇతరుల యొక్క అవసరాలను తీరుస్తుందంట. ఏం తీరుస్తుందండి? ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక సహోదరి, మరి వాళ్ళకి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. మరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం కాదులే, దేవుడు ఉన్నాడులే, నేను ప్రార్థన చేస్తానులే అని చెప్పేసి ఏదో చిన్న ప్రార్థన చేసి వస్తే సరిపోతుందండి? క్రియారూపంలో మనం దేవుని ప్రేమను చూపెట్టాలి. హల్లెలూయా. అతనికి కావాల్సింది బట్టలు, అతనికి కావాల్సింది ఆహారము. నువ్వు ప్రార్థించు, నువ్వు విశ్వాసంతో దేవుని అడుగు, దానికి సహాయము చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని ప్రేమను చూపెట్టాలి. ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి నీవు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోంచి నువ్వు ఎంతో కొంత సహాయం చేసే జీవితము, అట్టి మనస్సు, మంచి బుద్ధి నీకుండాలి. హల్లెలూయా. అదేది లేకుండా నాకు విశ్వాసం ఉంది అని మరి దేవుని మందిరానికి ఒక క్రైస్తవుడిగా నువ్వు పైకి ఉండటం కాదు, నువ్వు అంతరంగంలోంచి నీ యొక్క క్రియలను దేవునికి చూపెట్టాలి, దేవుని ప్రేమను చూపెట్టాలి. దయ్యాలు కూడా అంటాయండి. యాకోబు 2:19. యాకోబు 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు, నువ్వు నిజంగా దేవుడివే అని దయ్యం కూడా అంటదంట. మరి ఆ దయ్యానికి మనకి తేడా ఏంటండి? దయ్యం కూడా ఏమంటుంది? యేసు ప్రభువుతో దయ్యం మాట్లాడుతుంది, దేవుడా, అయ్యా, నువ్వు నిజమైనటువంటి దైవ కుమారుడివే. దయ్యం నమ్ముతుంది. నేటి క్రైస్తవులు కూడా యేసు ప్రభువారు దేవుడే నమ్ముచున్నారు, కానీ దేవునికి చేయవలసింది మనం చేయట్లేదు. హల్లెలూయా. దేవుడికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వట్లేదు. అంటే క్రైస్తవులు ఎలా ఉన్నారు నేటి సమాజంలో? నువ్వు దేవునికి చేయవలసింది క్రియారూపంలో విశ్వాసం ఉన్నది, కానీ ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు చేయవలసింది చేయనప్పుడు నీవు కూడా ఆ దయ్యానికి నీకు ఏం తేడా ఉందండి? దయ్యం కూడా నమ్ముతుంది దేవుణ్ణి. నువ్వు నిజంగా దేవుని కుమారుడివే, నువ్వు నిజంగా దేవుడివే అని దయ్యమై సాక్ష్యం ఇస్తుంది. దావీదు కుమారుడా, నజరేయుడైనటువంటి యేసు, ఇదిగో నేను ఆ పందుల్లోకి పోవటానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నాతో నీకేం పని? దయ్యముకున్నటువంటి విశ్వాసం చూడండి. దేవుడు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతుంది, కానీ దేవాతి దేవుడు దయ్యములు వణుకుచున్నవి, కానీ మనుషులు భయపడట్లేదంట. నేటి సమాజంలో దయ్యాలు భయపడుతున్నాయి, కానీ మనుషులు భయపడలేదంట. ఆ విధంగా ఉన్నాము మన యొక్క జీవితాల్లో. హల్లెలూయా. యాకోబు 2:21 చదవండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతన్ని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగచేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. హల్లెలూయా. అబ్రహాము ఎవరిని నమ్మాడండి? దేవుని నమ్మాడు. 17వ వచనము ఒకసారి చదువుతాను, వినండి. అలాగే విశ్వాసము లేని క్రియలు లేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే, మీకున్నటువంటి విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును, అంటే చచ్చినటువంటి వారితో సమానము. హల్లెలూయా. నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నావు, నీకు విశ్వాసం ఉన్నది, కానీ నీలో క్రియలు లేవు. క్రియలు అంటే పని, దేవుని పని. అది ఏదైనా కావచ్చు, ప్రార్థనే కావచ్చు, దేవుని మందిరానికి రావటమే కావచ్చు, దేవుని మందిరంలో ఒక పని కావచ్చు, దేవుని పనిలో ఒక ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా, దేవుని పనిలో ఉపయోగపడేటటువంటి ఒక ఆయుధంగా నువ్వు లేకపోతే నువ్వెవరో తెలుసా? బైబిల్ చెప్తుంది, మృతమైనటువంటి వాడు అంటే చచ్చిపోయినటువంటి వాడు. నువ్వు చనిపోయినా కానీ బ్రతికున్నా కానీ ఒకటే. ఈ రోజున మన జీవితం ఎలాగున్నది నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ విశ్వాసం ఉన్నది, కానీ మీలో ఎంతమందికి క్రియలు ఉన్నాయో నాకు తెలియదు. హల్లెలూయా. ఎందుకు మీకు విశ్వాసం ఉందంటే, మన యొక్క పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మరి అయ్యగారి ద్వారా, అమ్మగారి ద్వారా ఫోన్ చేసినప్పుడు వెంటనే నైట్ 12 గంటలకు ఫోన్ చేసినా కానీ దేవుడు మరి ప్రభువా వారి జీవితంలో కార్యం జరిగించిన ఆయన అంటే వెంటనే జరిగిస్తున్నాడు.
ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఈ పరిచర్య ద్వారా. ఎంతోమంది బాగుపడుతున్నారు, ఎంతోమంది స్వస్థపడుతున్నారు. ప్రాణం పోయేటటువంటి స్థితిలో దేవుడు ప్రార్థించినప్పుడు అయ్యా వారిని కాపాడినాయనా అంటే దేవుడు వారిని కాపాడుతున్నాడు. హల్లెలూయా. మనకున్నటువంటి విశ్వాసము చాలా గొప్పదే. కానీ దేవాతి దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీకున్నటువంటి విశ్వాసమే కాకుండా ఏమన్నాడండి? విశ్వాసము క్రియలు లేనిదైతే, అది ఒంటిగా ఉండి, అది ఒక్కటే ఉండి, విశ్వాసం ఒక్కటే ఉండి క్రియలు లేకపోతే నీవు మృతమైనటువంటి వాడవు, చనిపోయినటువంటి వాడవు. చనిపోయినటువంటి వాడికి నీకు ఏమాత్రం కూడా లేదు. ఇది నేను చెప్పే మాటలు కదా, బైబిల్ చెప్పేటటువంటి మాట. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట చాలా స్పష్టంగా దేవుడు మనకు రాసి పెట్టాడు. నేటి క్రైస్తవులో చాలా మందికి విశ్వాసం ఉంది, కానీ దేవుడు ఎందుకు వారి జీవితంలో కార్యాలు జరిగించట్లేదు? ఒక పని ఉంది, దేవుని మందిరంలో ఒక పని ఉంది, అయ్యా చేయండి ఈ పని ఉందంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలో చాలామంది ఉపవాస ప్రార్థనలు పెట్టాము. ఎంతమంది వచ్చారండి? చాలామంది మేము ఇంటి దగ్గర ఉపవాసం ఉన్నాము అని చెప్పారు. దేవుడు ఎలా కార్యాలు జరిగిస్తాడు? ప్రార్థన చేయాలంటే చేయలేరు, దేవుని మందిరానికి రావాలంటే ఆసక్తి లేదు, ఆశ లేదు, దేవుని పని చేయాలంటే లేదు. మరి దేవుని మందిరానికి రావాలంటే ఆ ఆదివారం వచ్చిందంటే పోవచ్చులే, ప్రార్థన చేయొచ్చులే. మరి భార్య పోదామంటే భర్త వద్దంటాడు, భర్త పోదామంటే భార్య వద్దంటాడు. ఎవరో ఒకరిని సాతాను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఈ రకమైనటువంటి విశ్వాసము. అక్కడ దేవుని పని చేస్తున్నావా? దేవుని పని కొరకు నువ్వు వస్తున్నావా? అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేకుండా, విశ్వాసము లేని, విశ్వాసము క్రియలు లేనిదైతే, అంటే నువ్వు చేసేటటువంటి పని లేకపోతే అది మృతమైనటువంటిది, చచ్చిపోయినటువంటిది. హల్లెలూయా. అంటే నువ్వేం చేయాలి? నీకు విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోదు. ఇంకేముండాలి? పని కూడా చేయాలి. అది ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని యొక్క ప్రేమను చూపించడం కావచ్చు. దేవుడు నీకు ఒక పని నీ దగ్గరికి తీసుకొచ్చాడు అంటే నువ్వు వెంటనే దాన్ని ఏమాత్రం కూడా తోసిపుచ్చకూడదు. హల్లెలూయా. దాన్ని నువ్వు ప్రేమతో స్వీకరించాలి. ఆ పని నువ్వు ఆసక్తితో, కోరికగా, ఆశతో నువ్వు చేసినప్పుడు దేవుడు నీ ఆశను చూసి దేవుడు నీకున్నటువంటి నీ జీవితంలో జరిగించవలసినటువంటి కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. 18వ వచనం చదువుతాను, ఒకసారి చదవండి. అయితే ఒకడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతునని చెప్పాను. హల్లెలూయా. ఒకనికి విశ్వాసం ఉన్నది, ఒకనికి క్రియలు చేసేటటువంటి శక్తి ఉన్నది. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతునని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏందండి? విశ్వాసము ఉండాలి ప్లస్ క్రియ ఉండాలి. ఏముండాలి? క్రియ ఉండాలి. విశ్వాసము ఒకటి ఉంటే సరిపోదు, క్రియ ఒకటి ఉంటే సరిపోదు. క్రియ అంటే ఏంది? పని. విశ్వాసము ఉండాలి, పని ఉండాలి. ఈ రెండు కలిస్తే నీ జీవితము నిత్య జీవములోకి చేర్చబడుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున నమ్ముట మంచిదే. చాలామందికి విశ్వాసం ఉంది, మంచిదే. దేవుడు ఒక్కడే, మంచిదే. యేసుక్రీస్తు ఒక్కడే, మంచిదే. కానీ క్రియలు లేకుండా నీకున్నటువంటి విశ్వాసము వ్యర్థము. హల్లెలూయా. అది చచ్చినటువంటి వారితో సమానము. అందుకే మన జీవితాల్లో, కొందరి జీవితాల్లో దేవుడు అద్భుతములు చేయలేకపోతున్నాడు. 20వ వచనం చదవండి. మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? వ్యర్థుడా, క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, వ్యర్థుడా, పనికి మాలినటువంటి వాడా, నిష్ప్రయోజనమైనటువంటి వాడా, క్రియలు లేనటువంటి విశ్వాసము, దేవుని పని చేయనటువంటి వాడా, ఓ వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనటువంటిదని నీకు తెలియదా? ఈ విషయాన్ని నువ్వు మొదటిగా తెలుసుకోవాలి. ఒక క్రైస్తవుడు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటండి? క్రియలు లేనటువంటి విశ్వాసము వ్యర్థము. క్రియలు లేకుండా
నువ్వు విశ్వాసం ఒక్కటే ఉంటే నీ ఆత్మీయ జీవితానికి అది సరిపోదు అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. వ్యర్థుడా, క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనది, అంటే ఫలించలేనటువంటిది, ప్రయోజనము లేనటువంటిది. అదిగో చూడండి, యేసు ప్రభువారు ఆయన ఆ రోజు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, ఆయన బోధించుచున్నప్పుడు 5,000 మంది జన సమూహము పైగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ అందరికీ ఆహారము కావాలి, ఆకలేస్తుంది. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా, నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పాడు. అక్కడ చాలా మంది జన సమూహం ఉన్నారు. వారి దగ్గర చాలా మంది దగ్గర తినేటటువంటి ఆహార పదార్థాలు అవన్నీ ఉన్నాయి, కానీ ఎవరు కూడా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. అంతమందిలో ఎవరిచ్చారండి? 2 చిన్న బాలుళ్ళు, చిన్న పిల్లలు. ఏం చేశారు? వాళ్ళమ్మ వారు ఏం చేసింది? మీరు వెళ్తున్నారు కదా, 2 రొట్టెలు మరి 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు వారి దగ్గర పెట్టింది. వారి దగ్గర ఉన్నటువంటి దాన్ని, ఇదిగో ప్రభువా మా దగ్గర ఇగో ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు మా దగ్గర ఉన్నవి అని యేసు ప్రభువారి దగ్గర తీసుకుపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాటికి ప్రార్థన చేశాడు, ఇది తీసుకుపోయి అందరికీ పంచిపెట్టండి. అందుకే దేవాతి దేవుడు అన్నాడు, నా మందిరంలో సమృద్ధిగా ఉండినట్లు మీరు ఆహార నిధులను తీసుకొని రండి. హల్లెలూయా. మరి అక్కడ ఉన్నటువంటి చాలా మంది దగ్గర ఉన్నాయి, కానీ ఎవరైనా ఇవ్వగలిగారా? ఎవరైనా? అందరికీ విశ్వాసంతో వారు దేవుని దగ్గరకు వచ్చారు, కానీ క్రియారూపంలో చూపించలేకపోయారు. 2 బాలులు, 2 చిన్న పిల్లలు, ఇదిగో ప్రభువా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి అని దేవుడి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, దేవునికి సమర్పించినప్పుడు, దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు వాటిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. అది విశ్వాసముతో కూడినటువంటి క్రియ. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటండి? విశ్వాసము ప్లస్ క్రియ. క్రియ లేకపోతే, పని లేకపోతే, దేవుని పని లేకపోతే నీకు విశ్వాసము మాత్రము ఉంటే సరిపోదు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు యాకోబు, వ్యర్థుడా, పనికి మాలినటువంటి వాడా, నిష్ప్రయోజకుడా, క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకోవా నువ్వు. ఇది నీ జీవితంలో మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. ఎస్, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అబ్రహామా, నీ కుమారుని నాకు బలిగా అర్పించన్నాడు. ఏమాత్రం కూడా ఆలోచించకుండా విశ్వాసంలో స్థిరమైనటువంటి అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన క్రియను చూశాడు, తను చేసేటటువంటి పనిని చూశాడు, తన మనస్సును చూశాడు, తన అంతరంగాన్ని చూశాడు, నా కుమారుడు యొక్క పరిస్థితి ఏంటని చూశాడు. ఆ రోజు ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి అబ్రహాము ఏమయ్యాడండి? ఈ రోజున దేవుడు అతన్ని ఇప్పటికి కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం, అంతగా ఆశీర్వదించాడు. విశ్వాసమూలముగా 24వ వచనం చదవండి. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించుతారు. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక, విశ్వాసం మాత్రమే కాకుండా క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. అంటే మనకేం కావాలండి? విశ్వాసము కావాలి ప్లస్ క్రియ కావాలి. క్రియ లేకపోతే, దేవుని పని లేకపోతే నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? 26వ వచనం చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. హల్లెలూయా. క్రియలు లేనటువంటి విశ్వాసం ఏందండి? మృతము, చచ్చిపోయినటువంటి శవంతో సమానము. మన యొక్క జీవన విధానం, మన యొక్క స్థితి, ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి మనం దేవుని పనులు ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం, ఎంతవరకు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఒక క్రైస్తవుడిగా మనం మృతులై ఉన్నామా? విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నామా? క్రియారూపంలో దేవుడి పని చేస్తున్నామా? ఈ రోజున మరి నెలవారీ కార్యక్రమము, 2 భోజనాలు పెట్టాలంటే మరి అమ్మ ఎంతోమందికి ఫోన్ చేస్తుంది. అమ్మ మీలో ఎవరైనా, మనలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా చేయలేకపోయారు. మరొక సహోదరు నాకు ఫోన్ చేసి నేను చేస్తానన్నది. దట్ ఈస్ ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం.
మనం ఎంతమంది చేయగలుగుతున్నామండి? మనకు విశ్వాసం మాత్రమే ఉంది కానీ క్రియ లేదు. మరి ఎలాంటి క్రైస్తవం మనం? బైబిల్ ఏం చెప్తుంది? ప్రాణము లేనటువంటి శరీరం ఎలాగో క్రియలు లేనటువంటి విశ్వాసము అటువంటిది. కొన్ని సందర్భాల్లో మనకు చెప్పినప్పుడు మనకి ఆ యొక్క సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనకి బాధ వేస్తుంది, కానీ కొంచెం బాధ కలిగించినప్పటికీ దానిని గనక మనం సరిదిద్దుకోగలిగితే దేవుని యొక్క శక్తిని మనం చూస్తాము. హల్లెలూయా. దేవునితో కలిసి మనం జీవిస్తాము. మన యొక్క బుద్ధి, మన అంతరంగము, నేను ఎందుకు పెట్టాలే, నేను ఎందుకు దేవుని పని చేయాలి, దేవుని కోసం నేను ఎందుకు ఖర్చు పెట్టాలి, ఈ డబ్బులు ఉంటే నాకు దేనికో దానికి పనికి వస్తాయి కదా. దేవుని పని నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు? నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నావా? విశ్వాసముతో కూడినటువంటి క్రియలు నువ్వు చేస్తున్నావా? క్రియలు లేకుండా ఓన్లీ విశ్వాసం మాత్రమే నీకుంటే అది సరిపోతుందా? నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకుంటే నీ జీవితం అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పలికేవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశింపడు గాని నా చిత్త ప్రకారం ఎవరైతే ఈ లోకంలో నెరవేరుస్తారో వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఎవరండి దేవుని రాజ్యంలో ప్రవేశించేది? ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చినప్పుడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బుద్ధి మనకు ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే మనస్సు మనకు ఉండాలి. ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చే ఆశ మనకు ఉండాలి. దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయి, దేవుడు ఏమేమి చెప్పాడు, దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు, దేవునికి కృతజ్ఞతగా నువ్వు జీవిస్తున్నావా లేదా? విశ్వాసం మాత్రమే నీకున్నది, క్రియారూపంలో చేయకపోతే ఒక మృతమైనటువంటి క్రైస్తవుడిగా నీవు ఉన్నావా? అలా ఉంటే నీకేం ప్రయోజనము? దేవుని శక్తిని, దేవుని మహిమ నువ్వు ఎలా చూస్తావు? దేవుని శక్తి నీ మీదకి ఎలా వస్తుంది? దేవుని దయ నీ మీదకి ఎలా వస్తుంది? దేవుడి కార్యము నువ్వు ఎలా చూడగలుగుతావు? దేవునిని ఎలా కాపాడతాడు? దేవునిని ఎలా రక్షిస్తాడు? నీకున్న రోగాన్ని దేవుడు ఎలా బాగు చేస్తాడు? క్రియ లేదే నీలో, దేవుని పని చేసేటటువంటి మనస్సు లేదే, దేవుని కోసం త్యాగం చేసేటటువంటి ఆశ లేదే, దేవుడు ఎలాగ నీ కనికరం నీ మీద కలుగుతుంది? ఏ రోజైనా దేవుని సువార్తని పక్కన వారికి చెప్పావా? నా దేవుడు గొప్ప దేవుడు, నా జీవితంలో అద్భుతం చేశాడు. అయ్యా నీ జీవితంలో కూడా చేస్తాడు. నా మందిరానికి రా, నా ప్రార్థన చెయ్యి, మోకరించు, దేవుని అడుగు, దేవుని మహిమను చూస్తావని ఏ రోజైనా నువ్వు సాక్ష్యం చెప్పావా? దేవుని జీవితంలో చేసినటువంటి కార్యములను ఎప్పుడైనా పంచుకున్నావా? దేవుని ప్రేమని పక్కన వారికి చూపించావా? దేవుని పని ఏ రోజైనా నువ్వు చేసావా? ఎలా ఉంది నీ యొక్క విశ్వాసం? మన ఆత్మీయ జీవితం బాలేదు కాబట్టి దేవాతి దేవుడు అంటున్నాడు, ఒక చనిపోయినటువంటి వ్యక్తి, ఒక మృతదేహం ఎలాగుందో నువ్వు అలాగనే ఉండమాకు. విశ్వాసంతో మాత్రమే కాదు, క్రియారూపంలో నువ్వు దేవుని పని చేయి, క్రియలు చూపించు, దేవుని ప్రేమను చూపించు, ప్రార్థన చెయ్యి, దేవుడు యొక్క ఆజ్ఞలను పాటించు. దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఎవడైతే నెరవేరుస్తాడో వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే, ప్రవేశించలేనటువంటి నీవు ఏం ప్రయోజనము? నిష్ప్రయోజనము, నువ్వు వ్యర్థుడువు. అందుకే యాకోబు అంటున్నాడు, వ్యర్థుడా, విశ్వాసము లేనటువంటి క్రియలు నిష్ప్రయోజనమని నీ వెరుగవా, నువ్వు తెలుసుకోనాయనా ఆయన అంటున్నాడు. చాలామంది నాకు విశ్వాసం ఉంది, నాకు తెలుసు, నేను ఎలా ప్రార్థన చేయాలో తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం ప్రయోజనం? దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వు చేయట్లేదు, ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించట్లేదు, ఆయన నువ్వు ప్రేమించట్లేదు. దేవునికి ఎంతో ఇచ్చాడు, సకల సమృద్ధిని కలుగ చేశాడు, మంచి ఆహారాన్ని ఇచ్చాడు. మరి దేవునికి ఒకసారైనా మన తోటి సంఘస్థులకి ఎప్పుడైనా భోజనం పెట్టావా? ఏదైనా దేవుని పని చేసావా? ఇదిగో దేవుని మరి ఈ యొక్క మందిరంలో ఈ యొక్క అవసరత ఉన్నది, ఒక సౌండ్ సిస్టమ్ బాగాలేదు, ఒక మైక్ బాగాలేదు, ఇంకా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొద్దామా? దేవుని పని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాని కొరకు నేనేం చేయాలి? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? కనీసము దేవుని సువార్త ఎలా ప్రకటించాలి, దేవుని సువార్త ఇంకా ముందుకు పోవడానికి మనకేం కావాలి, వాటి కోసం కనీసం ప్రార్థన చేసావా? ఎప్పుడు నీ యొక్క సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నావు, కానీ దేవుని పని కొరకు, పరిచర్య కొరకు నువ్వు ఎంతవరకు ఆలోచించావు? హల్లెలూయా. ఎస్, నీకున్నటువంటి విశ్వాసము ఎటువంటి విశ్వాసం అండి? మృతమైనటువంటి విశ్వాసము, వ్యర్థమైనటువంటి విశ్వాసము, పనికి రానటువంటి విశ్వాసం. ఎలా చేస్తాడు నీ జీవితంలో దేవుడి కార్యాలు?
దేవుడు ఒక జీవితాన్ని, ఒక మంచి దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు దేవుని పని కొరకు ఉపయోగించకపోతే, చూడండి యేసు ప్రభువారు పరిచర్య చేసేటటువంటి దినాల్లో ఆయనకి ఆకలిగా ఉన్నప్పుడు చూడండి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టు వైపు చూసినప్పుడు హస్తము కూడా ఆ చెట్టు చాలా చిగురిస్తూ పచ్చగా ఉన్నది. దేవుడు అన్నాడు, ఒక్క పండైనా ఉన్నదా ఈ చెట్టుకి? దేవుడు ఆ యొక్క చెట్టు వైపు చూశాడు, ఒక్క పండు లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను మంచి గాలిని, నీరును, మంచి ఆరోగ్యమును యొక్క వృక్షమును ఈ చెట్టుకి ఇచ్చాను కదా, కనీసం నాకు ఒక్క పండు కూడా ఇవ్వలేదే. ఎందుకు ఈ చెట్టు? ఇక మీదట ఎన్నడూ కూడా నువ్వు ఫలించకుండా ఉందువు గాక అన్నాడు, అంతే. హల్లెలూయా. ఆ క్షణమే పచ్చగా ఉన్నటువంటి చెట్టు, చక్కగా మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి చెట్టు, యేసు ప్రభువారి శిష్యులందరూ చూస్తుండగానే ఆ చెట్టు ఎండిపోయింది. హల్లెలూయా. వారందరూ కూడా ఆశ్చర్యమునకు గురయ్యారు. ప్రభువా ఏంది? ఫలించని ప్రతి తీగను నరికి పారవేయబడును. ఈ రోజున నీవు మంచి స్థితిలో ఉండొచ్చు, మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు, డబ్బు నీ దగ్గర ఉండొచ్చు, సర్వ సంపదలు నీకు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, రాజకీయ నాయకులు నీకు ఉండొచ్చు, బంధువులు నీకు ఉండొచ్చు, మంచి బలగం ఉండొచ్చు, మంచి బలం నీకు ఉండొచ్చు. కానీ క్రియలు లేకుండా ఒక విశ్వాసం మాత్రం నీకుంటే, ఫలించేటటువంటి వృక్షంగా నువ్వు లేకపోతే, దేవుని పని కొరకు నువ్వు ఉపయోగపడకపోతే, దేవాతి దేవుడు అంటున్నాడు, ఫలించని ప్రతి తీగ నరికి పారవేస్తాను, తీసేస్తా అంటున్నాడు దేవుడు. చూడండి, అంజూరపు చెట్టును కొట్టేయలేదా? అప్పటి వరకు మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. చూడండి, నేటి దినాల్లో చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ అని చెప్పేసి ఏదో కారణం చేత ఈ రోజున నిద్రిస్తున్నటువంటి నీవు తెల్లారి నువ్వు లేస్తావో లేవో తెలియదు. అటువంటి జీవితాలు మన జీవితాలు, అటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. నీకు కావాల్సింది దేవుని కృప. అది నువ్వు ఎవరిస్తారు నీకు? నువ్వు డబ్బుతో కొనుక్కుంటే నీకు రాదు, ఆ రక్షణ నీకు రాదు. అది దేవుడు మాత్రం నీకు అనుగ్రహించేది, దేవుని కృప చేత నువ్వు రక్షింపబడేది. అందుకనే మన జీవితాలను మార్చుకుందాం. ఇప్పటి వరకు మనందరం కూడా విశ్వాసం మాత్రమే ఉంది, క్రియారూపంలో మనం దేవుని కొరకు ఏం చేయలేదు. మనం క్రియారూపంలో దేవుని కొరకు చేసేటటువంటి ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి సైనికుడిగా నువ్వు ఉండాలి. ఏదైనా దేవుని పని వచ్చింది అంటే దాన్ని నువ్వు తోసిపుచ్చావు అంటే దేవుని కృప నువ్వు పోగొట్టుకుంటున్నావు. హల్లెలూయా. దేవుని కృప ఎంత విలువైనదో తెలుసా? అది వెలకట్టలేనటువంటిది, డబ్బుతో కొనలేనటువంటిది. ఎంత మంచి రక్షణో తెలుసా? ఆ రక్షణను ఎవరు ఇవ్వలేనటువంటిది, నువ్వు ఊహించలేనటువంటిది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతా. ఈ రోజున మనందరికి కావాల్సింది విశ్వాసముతో కూడినటువంటి క్రియ. అందరం లేచి నిలబడదాము. థ్యాంక్ యూ జీసస్, ద హోలీ స్పిరిట్. ప్రభువా, మనందరం కూడా మన జీవితాలు మార్చబడాలి. మన జీవితాలు మునుపటి వల్లే ఉండకూడదు. ఈ ఆదివారం వచ్చినటువంటి నీవు, వాక్యము వినటువంటి నీవు, గ్రహించినటువంటి నీవు దాన్ని నీ జీవితంలోకి స్వీకరించి నువ్వు అమలుపరచగలిగితే నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు వ్యర్థుడిగా ఉండొద్దు. యాకోబు అంటున్నాడు, వ్యర్థుడా, పనికి మాలినటువంటి వాడా, విశ్వాసము లేని క్రియలు చేయుట ద్వారా నువ్వేమీ ఈ లోకంలో సాధించలేవు. విశ్వాసము లేనటువంటి క్రియలు నిష్ఫలమైనటువంటిది, వ్యర్థమైనటువంటిది. నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు వ్యర్థంగా జీవించావు. విశ్వాసము మాత్రమే నీకున్నది, కానీ క్రియలు లేవు. క్రియారూపములో ఉన్నటువంటి విశ్వాసము నీకు కావాలి. ఎస్, దేవుని వైపు చూడండి, పరిశుద్ధాత్మ శక్తిని. ప్రభువా, నా హృదయము విశ్వాసం మాత్రమే ఉంది నాయన, క్రియలు నీ పని చేసేటటువంటి శక్తి లేదు, నేను నిష్ప్రయోజకుడిగా ఉన్నాను. అలా ఉండకూడదు తండ్రి, ఒక ప్రయోజకుడిగా ఉండాలి. అదిగో ఆనాడు అంజూరపు చెట్టు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫలించలేనటువంటి, ఫలము ఇవ్వలేనటువంటి జీవితం కాదు, కానీ నేను ఫలమిచ్చేటటువంటి చెట్టుగా మార్చబడాలి. ఎస్, నా జీవితము చిగురించబడాలి, అభివృద్ధిలోకి రావాలి, అనేక ఫలములు నేను ఇవ్వాలి తండ్రి అన్ను విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దిస్ ఈస్ ద రైట్ టైం టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. This is the right time to confess your sins in the presence of God. You need to connect with the Holy Spirit. The Lord Holy Spirit and His presence is come down. You need to receive in the name of Father. నువ్వు పొందుకో, దేవుని శక్తి నువ్వు పొందుకో. థ్యాంక్ యూ జీసస్. నా జీవితంలో అద్భుతం చేయి నాయన.
యు ఆర్ ద వండర్ఫుల్ లార్డ్. నువ్వు అద్భుతములు చేయగలటువంటి దేవుడు, నువ్వు అద్భుతములు చేయగలటువంటి దేవుడు. వ్యర్థుడుగాని ఈ లోకంలో నేను జీవించొద్దు. విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూచుట సాధ్యం. విశ్వాసము లేనటువంటి క్రియలు వ్యర్థము, నిష్ప్రయోజనము. విశ్వాసముతో కూడినటువంటి క్రియలు చేసేటటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు తండ్రి. నువ్వు దేవుని సన్నిధిలో అడుగు ప్రియ సహోదరి సహోదరుడు. పొందుకో, పొందుకో. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. దేవుని శక్తి నువ్వు పొందుకో. దేవుని అడుగు. దేవుడు అంటున్నాడు, అడిగితే నేను లేదనుకోండి ఇస్తా అంటున్నాడు. నువ్వు దేవుని నామములు నువ్వు అడిగినప్పుడు దేవుని మహిమను చూస్తావు. నువ్వు విశ్వాసంలో నీ జీవితం సాగిపోవాలి. ఎస్, హల్లెలూయా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా నీ కృప నాకు కావాలి. నాతో మాట్లాడుతండి, నా జీవితాన్ని మార్చు. ఏ క్షణాన ఏం జరిగిందో తెలియదు. నీ మహిమ నా మీద ప్రసరింప చేయతండి. నీ రక్షణ నాకు కావాలి, నీ కాపుదల నాకు కావాలి. ఇప్పటి వరకు క్రియలు లేకుండా నేను జీవించాను. ఈ రోజు నుంచి క్రియారూపంలో జీవించే శక్తి నాకు దయచేయి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమ నన్ను ఆదరిస్తుంది. థ్యాంక్ యూ జీసస్. ఓ ప్రభువా, నీకే వందనాలు. అంతే రెండు చేతులు పైకెత్తి ఒక నిమిషం దేవుని వైపు చూచుచు దేవుని అడుగు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజున మంచి సమయము. దేవునితో కనెక్ట్ కాబోతున్నాడు. దేవుని యొక్క శక్తి నీ మీదకి రాబోతుంది. దేవుని యొక్క అభిషేకం నీ మీదకి రాబోతుంది. దేవుని యొక్క మహిమ నీ మీదకి రాబోతుంది. పొందుకునేటటువంటి హృదయం నీలో ఉందా? దేవుని వైపు చూసేటటువంటి కన్నులు నీకున్నాయా? ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ లెట్ యువర్ ప్రెసెన్స్ కమ్ డౌన్. ఓ లెట్ యువర్ ఫైర్ కమ్ డౌన్ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. విశ్వాసంలోనే ముందుకు పోవాలి, క్రియారూపంలోనే ముందుకు పోవాలి. వ్యర్థుడిగా నీ లోకంలో జీవించొద్దు. నీ మహిమతో నా జీవితం వెలిగించబడాలి. ఓ నీ కొరకు చిగురించాలి. ఫలమిచ్చు చెట్టు వలె నేను ఉండాలి. అనేక ఫలములు ఇచ్చేవాడిగా నేను ఉండాలి. వ్యర్థమైనటువంటి జీవితం మాకొద్దు, పనికి మాలిన జీవితం మాకొద్దు. వ్యర్థుడిగా ఈ లోకంలో జీవించొద్దు. క్రియారూపంలో నీ పనులు చేసేటటువంటి జీవితం కావాలి. నా జీవితము నీకు అంకితం ప్రభు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను బ్రతికిన దినములన్నీ కూడా నీకు యథార్థంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించాలి తండ్రి. ఇప్పటి వరకు నువ్వు ఇచ్చినటువంటి జీవితం కేవలం నీ దయ నాయన, నీ కృప నాయన, నీ రక్షణ నాయన. అందును బట్టి వందనాలు తండ్రి. ప్రభువా నీ దయ నా మీద చూపించు, నీ దయ నా మీద చూపించు, నీ దయ నా మీద చూపించు. నీ రక్షణ నాకు కలుగచేయి, నీ మహిమ నాలో దించు, నీ కృప నాకు దయచేయి. నా జీవితంలో అడ్డుబండ్లు తొలగిపోవాలి. ఎందుకు ఇప్పటి వరకు జరగట్లేదు? ఎందుకు కార్యములు జరగట్లేదు? నాలో ఉన్నటువంటి అడ్డుబండలు ఏంటి? ప్రభువా దావీదు కుమారుడా నీ దయ నా మీద కుమరించు. దావీదు కుమారుడా నీ మహిమ నేను చూడాలి. నా తండ్రి నా ప్రార్థన ఆలకించు. నా తండ్రి నీ కార్యములను జరిగించు. నా తండ్రి నీ శక్తితో నన్ను నింపు. నా తండ్రి నీ అభిషేకము నా మీదకు దించు. నా తండ్రి నీ కనికరము నా మీద కలిగించు. నా తండ్రి నాకున్నటువంటి విశ్వాసమును ఇంకా బలపరచు. నా తండ్రి స్థిరమైనటువంటి విశ్వాసము నాకు దయచేయి. నా తండ్రి నీ పనులు చేసేటటువంటి, నీ క్రియలు చేసేటటువంటి బుద్ధిని నాకు అనుగ్రహించు. నా బుద్ధిని మార్చు తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు నా జీవితం మార్చబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పటి వరకు నా జీవితంలో ఉన్నటువంటి అడ్డుబండ్లు తొలగిపోవాలి. ఈ ఆదివారం నా జీవితము మార్చబడాలి, నా హృదయము మార్చబడాలి, నా ఆలోచనలు మార్చబడాలి, నా అంతరంగము శుద్ధీకరించబడాలి. నీ కొరకై ఆత్మదక్షిణగా స్థలమంతా ఆవరణములో అగ్నిగా మండించండి. మీ పవర్ మహిమ కలిగిన ప్రభావమును అగ్ని వంటి లక్షణముల వంటి శక్తి రిలీజ్ అయ్యేటని అయ్యానికి స్తోత్రములు నాయన. మీ మహిమ కొరకు రివాల్డస్ రిలీజ్ ఆల్డనింగ్
మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మీతో కలిసి ప్రభువా ఆత్మదక్షిణగా ప్రవళ దుక్కుకుంటా ప్రతి ఒక్కరి మీద దివండి స్టాండ్ రిలీజ్ అవిటి మెనీ కాల్డ్ అండ్ ప్రేదా రే బాబా బాబా బాబా. మా తండ్రి మాతోటి ఫట్ స్టాండ్ రిలీజ్. మా తండ్రి మీ ఆత్మ దివండి మా తండ్రి మీ శక్తిని పాట ఇవ్వండి కాండనింగ్. ఓ దేవా మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్న ప్రవాళింపచేయ్యా. మీ అగ్ని దిగిరమ్మయ్యా. మీ ఆత్మ ది ఫట్ స్టాండ్ రిలీజ్ మీ ఆత్మ దైవండి ప్రతి ఒక్కరి పైన ప్రతి రోగం, ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం, ప్రతి దయ్యముల చేత పీడించబడుచున్న ప్రతి రోగం ప్రభువా యేసు నామముల దైవిటిని కాదర్రెన్. ఏదైనా కాదనే దేవుడో కాదు, ఏదైనా ఇచ్చే దేవుడవేనయ్యా. ఏదైనా నువ్వు సహాయం చేసే దేవుడవేనయ్యా. ఏ సాతమన శక్తులైనా, ఏ బంధన శక్తులైనా, ఏ పీడ పిశాచి రోగములైనా, ఏ గడ్డలకు క్యాన్సరైనా ఎన్ని పాఠీడుదల చేయయ్యా. ఏంది పాఠీడుదల చేయయ్యా. శరీర గడ్డల ప్రోటాలిస్ట్ ఓ మీరు బాగు చేయగలిగిన దేవుడవయ్యా. దైవా సంకల్పడి ఫాడన్. ఓ నీవు అనేకమైన కార్యములు చేసే దేవుడవయ్యా. దేవా సంకల్పడి కార్యములను, ఓ సర్వరోగములను బాగు చేసే దేవుడవయ్యా. లైస్టెండి కమాండ్ డైటబిలిటీ కాల్డన్ మీ పవర్ విడికా ప్రతి ఒక్కరు దివంట సహాప్రోడనే. ఓ తండ్రి నాతోటి కమాండ్ ధైర్యవడనే మేన్ అయ్యా. మాతో మాట్లాడండి అడగవలసిన నోరు తెరిచి దేవా లైక్ కంప్లీట్ ఇంపార్టెంట్ ఇవ్వడనే. ఓ ప్రాముఖ్యమైన మాటలను అడిగే శక్తివంతులై చేయి ప్రభువా. ఈ దయించు అగ్ని చోళలలో ప్రవల్డిస్ట్ హెంప్రోల్ ప్రవల్డించే హెంప్రోల్ ప్రతి ఒక్కరిలోనే మీరే ప్రవళించమని అడుగుచున్నానయ్యా. దేవటని కంప్లీట్ ని ప్రటలే ప్రతి ఒక్కరి పైన అగ్ని చోళలు ఏదేశంరివిటిని హెల్డో ప్రోడనే. ఓ సంకల్పటిని ఫాడలే. ఓ సాతాను సంకల చేత బీగించబడుతున్న ప్రతి శోధనల నుండి కూడా విడిపించండి అయ్యా. మీ ద రైట్ అండ్ నిల్పాడన్ మీ శక్తివంతమైన ప్రభావమును ఓ జర్విటిని హెండు ప్రోడని మేన్ ప్రతి ఒక్క జన్మలో నుండి కూడా రోగములను విడుదల చేయండి తండ్రి. మీ ద రై విల్ లాస్ట్ అండ్ రిలీజ్ ఈ యొక్క సకల అయానికి స్తోత్రములనైనా ఓ కడవరి దినములో ప్రభువు ఉన్నాము. ఓ కడవరి దినములో మీ మహిమ కలిగిన శక్తి ఇంపార్టెంట్ ఇవ్వడనే మేన్ ప్రతి ఒక్కరి మీద అయ్యా. రోగముల చేత, అప్పుల చేత, అనారోగ్యముల చేత బయట ఇవ్వడని మేన్ బిడ్డల వివాహాలు కాక ఓ సంకల్పడిని హీల్డైనవా ప్రతి ఒక్కటి వేలు చేయమని అడుగుచున్నానయ్యా. ఈ పరిచర్య సమస్తమైన సమృద్ధిగా అనేకమైన బిడ్డలకు ఆదరణ అందించే ప్రతి ఓ బిడ్డలకు, ప్రతి ఒక్క సహోదరికి, ప్రతి ఒక్క సహోదరికి ఆదరణ కలిగించే ఆత్మికుడు నొదనివ్వడనే మేన్. ఓ నమ్మిన ప్రతి ఒక్కరికి మేలే రీటి రిపోర్ట్ అనే హైస్ట్ ఇంప్రోడ్ అనే కాలే త్రూ ద రీ బాబా 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 బాబా. మీ మహిమ ఈ స్థలములో మీ కార్యములని నిరవచ్చనముగా దిటిని ఫీల్డ్ హార్డ్ అనే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడతాము. హల్లెలూయా. yes దేవుడు ఈ రోజు నాతో మాట్లాడండి. నా జీవితం మార్చబడాలి. మీ పక్కన ఉన్నటువంటి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేవుని జీవితాన్ని మార్చును గాక అని చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పండి. దేవుని జీవితాన్ని మార్చును గాక. విశ్వాసంతో కూడినటువంటి క్రియ నువ్వు చేయను గాక అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దహించు అగ్ని జ్వాల ఏనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ ఏ రాబర్ట్ కెనడీ గారు, ప్రవక్త ఏ ఆరోగ్యం కెనడీ గారు. దహించు